ఇక 4 రోజులు కాకపోతే 4 రోజులు వెళ్తే ఇక స్కూల్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ మూత మోగబోతా ఉన్నది. ఈ స్కూల్ గంట కాదు, విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో గుబులు ఒక గంట హెచ్చరిక, డేంజర్ జోన్ అని ఒక గంట మోగబోతా ఉందని సింపుల్గా చెప్పచ్చు. ప్రైవేట్ స్కూళ్ళ విద్యా పేరుతోని దోపిడీ విధానాన్ని ముందుకు తీసుకురాబోతా ఉంది. పేద ప్రజల రక్తం దాగబోతా ఉందని ఒక గంట కొట్టబోతా ఉన్నది. కీలకంగా చెప్పాలంటే రేవంత్ సర్కారుకు దున్నపోతు విన వర్షం పడ్డట్టు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్ల పెంపు కార్యక్రమం అటుంచితే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలను డెవలప్మెంట్ కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందని ఇంతవరకు సోయలేదు. ఇప్పుడు 4 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఎండాకాలంలో కనీసం ఆ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఎట్టుంది, ఏం కథ అన్నది అర్థం కాని పరిస్థితి అగమ్య గోచరంలో ఉన్నది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మన విద్యా వ్యవస్థ మారాలి. విద్యా వ్యవస్థ మారినప్పుడు మాత్రమే పేదవానికి నిజంగా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో విద్య అనేది ప్రభుత్వ స్కూళ్ళలో దొరుకుతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. బడిబాట కాదు, కలెక్షన్ల వేట, ప్రైవేట్ విద్యా సంస్థల అడ్మిషన్ల దందా షురు, అడ్మిషన్ల కోసం ప్రత్యేక ఆఫర్లు, ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా ప్రచారం, తల్లిదండ్రులు ఆకర్షించే పనిలో ప్రైవేట్ టీచర్లు బిజీ, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో అధిక వెసళ్లకు రంగం సిద్ధం, మధ్యతరగతి కుటుంబాలపైన పడనున్న అధిక భారం, ప్రైవేట్ బడుల్లో దోపిడీ నియంత్రించాలని కోరుతున్న జనం అనే ఒక వార్తను అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించిన నిజంగా ఈ అడ్మిషన్ల కోసం ప్రత్యేక ఆఫర్లు ఇస్తారు. ఇప్పుడు ఎంట్రన్స్ ఎట్లాంటి జైన్ కావాలంటే ప్రత్యేక ఆఫర్లు ఇస్తారు. ఫోన్ కాల్స్, మెసేజ్లు అలా జైన్ అయ్యేదాకా తల్లిదండ్రులను ఆకర్షించే పనులు ప్రైవేట్ టీచర్లు బిజీ అయిపోయారు. మరి గవర్నమెంట్ టీచర్లు ఏం చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? కొత్త విద్యా సంస్థల ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల తమ రంగును బయటపెట్టనున్నాయి. చదువులమ్మ తల్లిని వ్యాపార వస్తువుగా మార్చేసి విద్యా బోధనను ఒక దందాగా మార్చేసి బాట కాదు, ఇది కేవలం కలెక్షన్ల వేట అన్నట్లుగా ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ల హడావిడిగా రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా సీటు బుక్ చేసుకుంటే ఫీజులో 20% రాయితీ, ఫ్రీ అడ్మిషన్, ఉచితంగా ల్యాప్టాప్, ట్యాబు అంటూ ఆకర్షణీయమైన బోర్డులు, బ్రోషర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్, ఆటోమేటెడ్ మెసేజ్లు, వాట్సాప్ ప్రకటనలు పంపుతూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. పాఠాలు చెప్పి విద్యార్థుల ప్రయోజనాలకు తీర్చిదిద్దాల్సిన ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రస్తుతం విద్యాసంస్థల మార్కెట్ ఏజెంట్గా మారిపోయారు. ఫీజుల బాధుడు ఒక ఎత్తు అయితే పుస్తకాలు, యూనిఫామ్స్, బెల్టులు, షూస్, చివరకు స్కూల్ బ్యాగుల పేరుతో చేసే అదనపు వసూలు మరో ఎత్తు. బయట మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పుస్తకాలు, దుస్తులను తాము నిర్ణయించిన ధరకే తాము చెప్పిన దుకాణంలోనే లేదా స్కూల్ కాంప్లెక్స్లోనే కొనాలంటూ యాజమాన్య నిబంధనలు విధించేందుకు సిద్ధమవుతున్నారు కాదు, వాళ్ళకైనామంటే కథం ఇక జైళ్ళకైనట్టే అవుతుంది కథకి. అలా పోతే బయటకు వెళ్ళలేదు. ఇక వేరే కొనడానికి యూనిఫామ్ అలానే కొనాలి, స్కూల్స్ బుక్స్ అలానే కొనాలి. అసలు మరి ఈ విద్యా వ్యవస్థ అసలు ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం ఏ విధంగా నడుస్తుంది, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుస్తాయి, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ ఏ విధంగా చేస్తారనేది చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి దానికి సంబంధించి రెండో పేజీలు ఉంది. బడిబాట కాదు, కలెక్షన్ల వేట, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు రంగాన్ని సిద్ధం చేస్తాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఆరాటంతో ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపుతున్న మధ్యతరగతి సామాన్య కుటుంబాలపై అధిక భారం పడనుంది. సంపదలో సగానికి పైగా పిల్లలు చదువులకే తగిలేయాల్సి వస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యా హక్కు చట్టాలను తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వైఖరిని సామాన్య ప్రజలు, విద్యార్థి సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొన్నటిదాకా తీర్మానం వలన కొట్లాడిందిగా, విద్యా హక్కు చట్టం అమలు చేయాలి, పేద ప్రజల రక్తం తాగుతున్నారు, పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారని తీర్మానం వలన ఎందుకు కొట్లాడిండు? విద్యా హక్కు చట్టం అమలు చేస్తే 100కి 20% సీట్లు కంపల్సరీ పేదోనికి ఇవ్వాలి. పేదోనికి ఇస్తే అప్పుడు నీ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా పేదోడు చదువుకునే అవకాశం ఉంటుంది. మన సంస్థ మల్లుబట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉండగా బాగా కొట్లాడిండు పాపం. విద్యా హక్కు చట్టం అమలు చేయాలంటే అధికారంలోకి వచ్చినాక అర్థమైంది, అరే మొత్తం మా ఎమ్మెల్యేలే, ఎంపీలే ఉన్నాయి, మా వాళ్ళే ఉన్నాయి, ఎమ్మెల్సీలే ఉన్నాయి, విద్యా హక్కు చట్టం ఎక్కడి అమలు చేస్తాం, ఇది నోరు మూసుకునే బెటర్ అనే విధంగా ఉన్నది. అంటే మనం ఎవరికి ఓట్లేస్తున్నాం? ఈ రాజకీయ నాయకులు చూడండి, మొత్తం ఈ సంస్థలు మొత్తం మల్లారెడ్డి కాలేజీలు, ఇవన్నీ కాలేజీలు, అనురాగ్ కాలేజీలు, ఇవన్నీ ఎక్కడి? వీళ్ళు ఎమ్మెల్యేలు కాదా? వీళ్ళు ఏం అమలు అవుతుంది? మనం పరిపాలించేటోడే మనల్ని ఇట్లా గుంజుతూ ఉన్నాడు, ఇట్లా పెడతా ఉన్నాడు అంతే. మనం ఓటుకు డబ్బులు ఎక్కడి వస్తాను? మన పిల్లల ఫీజులే.
ఆ రకంగా ఉన్నది మిత్రులారా. విద్యా హక్కు చట్టం అమలు చేస్తే 25%, 25% పేదోనికి పంచిన తర్వాతనే మిగతా అమ్ముకోవాలి. అది అమలు అవుతుంది. తీన్మర్మలని కొట్లాడింది. అందుకే దయచేసి మిత్రులారా విద్యా హక్కు చట్టం అమలు చేయాలని అదొకటి కోరుకుందాం. అలాగే ఫీజుల నియంత్రణ చట్టం ఒకటి తీసుకొస్తే అధిక ఫీజుల వసూలు దోపిడీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది 100% దాన్ని ఉద్దేశించి మంచి వార్త.